జీవితంలో మీరు ఆదమర్చున్నప్పుడు దడుచుకున్న సమయాలు ఏమన్నా ఉన్నాయా? అందరూ ఎలా అన్నారు? పొద్దున్నే లేచి రెడీ అయ్యాను, ఎందుకంటే షూట్ ఉంది. జీవితంలో ఏం లేకపోయినా భరించవచ్చు, కానీ బొచ్చు లేకపోతే భరించలేమ్మా. సెట్కి వచ్చి అందరికీ హాయ్ చెప్తాం అనుకుంటే చక్కలిచ్చేదే నాకు వెల్కమ్ పలికింది. సీరియల్లో మేము చేసే కుట్రలు కుతంతరాల్లో భాగంగా ఈ రోజు ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. దానికి గాను నా చంప పగిలింది. చంపదెబ్బల్లో వేరియేషన్స్ తెలియాలంటే మీరు మా సీరియల్ చూడాలి. మీరు ఎప్పుడన్నా చంపదెబ్బలు తిన్నారా? అన్ని తన్నులు తిన్నాక ఆకలేసి ప్లేట్ పునుగులు కడుపులో వేసా. ఇన్ని ఘోరాలు చూసాక పాపం తట్టుకోలేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంత పాటు పడిన తర్వాత ఓపిక లేకపోయినా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంకో సీన్ చేయాలి. లేకపోతే ఇంటికి వచ్చేటప్పుడు 12:30 అయింది మామ. సో ఇప్పుడు లెట్స్ గెట్ అండ్ రెడీ విత్ మీ. ఏం లేదు మామ, మొహం మీద ఉన్న కళాఖండాన్ని తీయాలంటే బేబీ ఆయిల్ చేతిలో వేసుకుని రుద్ది దాన్నే తీసుకెళ్లి మొహానికి రుద్ది వైట్ క్లాత్ తో గానీ వెట్ టిష్యూతో గానీ తీస్తే ఇదిగో ఎంత వస్తది బాబోయ్. మేకప్ అంతా తట్టేసానా నేను ముఖానికి? అసలే నాకున్న భయానికి మా అమ్మ లాంటి వాళ్ళు తోడవుతారు. ఇదేదో గబ్బిళంలో ఉంది కానీ ఫ్రూట్ అంట మామ. మనం వేసిన తట్ట మేకప్ కి మొహం మీద ఉన్న జిడ్డు పోవాలంటే ఫేస్ వాష్ చేయాలి. రుద్ది ఫేస్ వాష్ చేయండి, లేదంటే నాలాగా మొహం మొత్తం యాక్ని వచ్చేస్తుంది. అంతే గైస్, బాయ్.